అయితే విజయవాడకి విజయవాడ అనే పేరు ఎలా వచ్చింది? అలాగే బెజవాడ అని గూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకని? వాస్తవంగా విజయవాటిక అమ్మవారు విజయం సాధించిన తర్వాతకి ఇంద్రకీలాద్రి పర్వతం పైకి వెళ్ళి కూర్చొని అమ్మవారు ప్రతిష్టముగా అక్కడ ఉంది. అప్పటి వరకు విజయవాటిక, విజయవాటిక అని పిలిచి అది విజయవాడగా మారింది. ఇక బెజవాడగా ఎందుకు మారింది అంటే పూర్వం కృష్ణా నది విజయవాడ గుండా ప్రవహించేది కాదు. అక్కడ పెద్ద పెద్ద కొండలుండేవి. ఆ కొండలను తాకి అలా శ్రీశైలం వైపుగా ప్రయాణం అయ్యేటువంటి వంట. అక్కడున్న జనులందరూ అమ్మవారి దగ్గరికి వచ్చి, "అమ్మ ఏంటమ్మా మాకు నీటి కరువేంటి? మా దాకా వచ్చి నోటి దాకా వచ్చిన కూడు మాకు అందకుండా వెళ్తుంది" అని అందరూ గూడా వాపోతే, అప్పుడు ఆ 2 పెద్ద పెద్ద కొండలకి గూడా పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయంట. రంధ్రాన్ని మనం తెలుగులో ఏమంటే బెజ్జము అనంటారు. ఆ బెజ్జాలు ఏర్పడి బెజ్జం గుండా అమ్మవారు ప్రయాణమై వచ్చింది. అందుకని ఇది బెజ్జవాడ అయింది. అలా బెజవాడ కాస్త బెజవాడ. ఇక్కడ విజయవాటిక, బెజవాడలోని బెజ్జం తీసేశారు, వాటిక తీసేశారు, విజయవాడ చేశారు. వాస్తవంగా బెజవాడ అయినటువంటి కారణం గూడా కృష్ణమ్మ ప్రవహించినటువంటి ప్రాంతము బెజ్జముల గుండా వచ్చింది కాబట్టి బెజవాడ అయింది.